అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి పల్నాడు జిల్లా పిడుగురాల దగ్గర గుత్తికొండ బెల్లం అంటారు దీన్ని. మన నెకరికల్లు నుంచి కారంపూడి వెళ్ళే రోడ్లో తగిలిద్దండి. పిడుగురాల నుంచి ఒక 17 కిలోమీటర్లు ఉండిద్ది బెల్లం. కాలకట్ట రోడ్డు అనమాట. రోడ్డు బాగానే ఉంది. ఇంకా కాలకట్ట దిగినాక కొంచెం దూరం వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి టెంపుల్ వచ్చేసి శివుడిది. ఇంతకుముందు పూర్వం మునీశ్వరులు వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు ఇక్కడ ఎక్కువ. పగలు వెళ్తే నిత్య అన్నదానం జరుగుతూ ఉండిద్ది. ఉదయం 7 కాడ నుంచి సాయంత్రం 7 దాకా రాకపోకలు బాగుండిద్ది. ఈ టెంపుల్ నేను 15 సంవత్సరాల క్రితం దర్శించినప్పుడు అసలు ఇక్కడ ఏమీ లేదనమాట. అక్కడ అన్నదాన కార్యక్రమం లేదు, ఈ అదర టెంపుల్స్ ఏమి లేవు. ఇక్కడ వానర్ సైన కొంచెం ఎక్కువగానే ఉండిద్ది. వానర్ సైన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన లగేజ్ మనం జాగ్రత్తపరచుకోవాలి. కోతులతో ఇబ్బంది కొంచెం. ఇకపోతే ఇక్కడ చల్లదనానికి మటుకి బయట వేడిగా ఉంటే గృహంలోన చల్లగా ఉండిద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ కొత్తగా కట్టారండి ఈ టెంపుల్స్ ఇవన్నీ. అంతకుముందు నేను 15 సంవత్సరాల క్రితం పోయినప్పుడు విశాలంగా ఏమి లేవు. అప్పుడు ఈ గృహలో మునీశ్వరులు వీళ్ళు గతంలో నాకు అక్కడ నానుడు చెప్పింది ఏంటంటే, జనాల నానుల్లో మునీశ్వరులు వాళ్ళు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు 103 మార్గాలు ఉండేవి అంట ఇక్కడ. ఆ గృహంలో గుండా ఒక్కొక్క గృహలోకి వెళ్తే ఒక్కొక్క గృహలో నుంచి మళ్ళీ ఆ గృహ నుంచి మళ్ళీ 10 గృహలు అట్లా చీరాయంట. 103 గృహలు ఉండేవి అని చెప్పేసి అనేవాళ్ళు. సొరంగాలు. ఆ సొరంగాల్లో మనం అయితే తెలియదు, మనకైతే అక్కడ రేట్లుగా కానొచ్చేది 4 సొరంగాలు కానొస్తూ ఉంటాయి. నేను అందులో 2 సొరంగాలు చూశాను. అప్పుడు మోకాల మీద కూర్చొని నడిచేప్పుడు వినాయకుడు ద్వారం ముందు ఎంట్రన్స్లో వినాయకుడు, గృహలాన ఎంట్రన్స్ అనమాట ఇది. ఈ అప్పట్లో అక్కడ వినాయకుడు నేల మట్టంలో ఉండేవాడు. ఇప్పుడు అక్కడ అంతా శుభ్రం చేసి కొంచెం దిమ్మిలా గట్టి అన్నిటికీ మండపాలలాగా హైట్ పెంచారు, ప్రతిష్ఠించారు మళ్ళీ కొత్తగా. ఇంతకుముందు ఇట్లా ఇదన్నమాట అసలుది గృహ. అప్పట్లో కూడా ఇదైతే ఇది లేదు, కటకటాలు. అక్కడ మునీశ్వరుది ఒక విగ్రహం అట్లా ఉండేదన్నమాట వాస్తవంగా. గుత్తికొండ బెల్లం ఇది అనమాట. వాస్తవంగా అయితే మనకి ఈ బయట వేడిగా ఉంటే దీంట్లో చల్లగా ఉండిద్ది. బయట చల్లగా ఉన్నప్పుడు ఈ కొండలాన వేడిగా ఉండిద్ది. కాస్త హైట్ మనుషులు అయితే తలకాయలు చూసుకొని నడవాలన్నమాట. ఇప్పుడు కొంచెం శుభ్రం చేశారులేండి. నేను ఒక 15 సంవత్సరాల క్రితం పోయినప్పుడు బాగా ఇబ్బంది, కాలు అడ్డం పెట్టుకొని నడవాల్సి వచ్చేది. ఎర్రమట్టి జారుతూ ఉండేది. ఈ స్నానాలు పాటు చేసి నడుస్తూ ఉండేవాళ్ళు జనాలు. ఇప్పుడు కొంచెం మెట్లు కట్టినాక కాస్త బాగుంది. కొండ గృహలోకి ఇట్లా లైట్ వేసుకొని రావాలి జాగ్రత్తగా. ఇక్కడ వచ్చేసి ఈ మండపంలా కట్టారు కదా దిమ్మె, అది అంతకుముందు ఉండేది కాదండి, కిందే ఉండేది. ఇప్పుడు మెట్లు పాడు అంతా శుభ్రం చేశారు. ఇది అక్కడ సంబంధించి ఆ గుడి కమిటీ ఏదో ఉంది, ఆ కమిటీ వాళ్ళే బాగు చేసేది, దేవస్థానం కింద కాదు. ఆ కమిటీ వాళ్ళే అక్కడికి వచ్చిన భక్తులు ఇచ్చిన డబ్బులతో శుభ్రం చేపిస్తా మెయింటైన్ చేస్తున్నారు. మునీశ్వరుడు, మునులు తపస్సు చేసేవాళ్ళంట ఎక్కువగా. ఇక్కడ తపస్సు చేసుకొని ఇక్కడి నుంచి కాశీ కానీ, అమరావతి కానీ, విజయవాడ కానీ, కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ ఇట్లా జలమార్గాల్లో నడిచి వెళ్ళేవాళ్ళంట వీళ్ళు మునీశ్వరులు. అప్పట్లో ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించారండి దిమ్మెగట్టి. అంతకుముందు కిందే ఉండేది స్వయంభూగా. మరి ఎట్లా దాన్ని దిమ్మెగట్టి జనాలకి ఆడ రాకపోకలకి ఇబ్బంది లేకుండా చూశారు. అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది. మోకాల మీద ఒంగోని నడిచేవాళ్ళని. కొంచెం దీన్ని ఆ గుడి కమిటీ వాళ్ళు మొత్తానికి లోనంతా శుభ్రంగా చెక్కి పెచ్చులు రాలకుండా శుభ్రం చేసి ఎడల్పు చేసి మెట్లు మార్గం కట్టారు. అప్పుడు మెట్లు మార్గం లేదు, అంతంత మాత్రం ఉండేది. అయితే ఇప్పుడు కాస్త శుభ్రం అది చేసినాక కాస్త అయితే గుత్తికొండ బెల్లం తిరణాలలాగా జరిగిద్ది.
కార్తీక మాసంలో జనాలు ఎక్కువ వస్తారు. అలాంటప్పుడు అసలు మనం చూడలేమన్నమాట. చూడలేమంటే ఒకట్లే, ఇక లోనకు వచ్చిన తర్వాత శ్వాస ఆడదు. ఆస్తమా ఇలా ఉండోళ్ళు కాస్త ఇబ్బంది పడతారు. గాలి పీల్చుకొని వదలటం చాలా ఇబ్బందికరంగా ఉండిద్ది. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం పీల్చి వదిలే గాలే ఎక్కువ అనమాట. అదే గాలి పీల్చుకోవాలి, మనం వదిలిన గాలి మళ్ళీ మనమే పీల్చుకోవాల్సి వచ్చింది. అట్లా ఉండిద్ది. కొంతమంది అయితే నీరసం వచ్చేసి పడిపోతారు శ్వాస అందక. అందుకని ఇట్లా విశాలంగా ఉన్నప్పుడు అటు సైడ్ వెళ్ళేటప్పుడు, ఆ కారంపొడి వెళ్ళేటప్పుడు, అడిగొప్పల తిరణాల వెళ్ళేటప్పుడు వస్తా రిటర్న్లో చూసుకొని రావడానికి బాగుంటుంది. ఇది ఒక సొరంగం మార్గం అంట. ఈ సొరంగం మార్గం లోనకి వెళ్ళినాక ఇప్పుడు ఆ నీళ్ళలో గుండా మనం కొంచెం 5 నిమిషాలు ఒగ్గబట్టి ఆ నీళ్ళలో మునిగి ఆ దరికి వెళ్తే ఈదుకుంటా, ఆ దరి నుంచి మళ్ళీ నడుచుకుంటా ఆ దూరం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పాయలు ఉంటాయంట, మళ్ళీ దావలు, సొరంగ మార్గం దావలు. ఇంకా అట్లా 103 దావలు ఉండేవి అని చెప్పి నానుడు అక్కడ జనాలు అంటూ ఉంటారు. మనకైతే రియల్గా పైన అయితే 4 సొరంగాలు కానొస్తాయి. ఇది వచ్చేసి శివుడు. అప్పుడు అంతకుముందు కింద ఉండేది, ఇప్పుడు దాన్ని దిమ్మి కట్టి పైన ప్రతిష్ఠించారు. ఫ్యామిలీతో వీకెండ్ అంటే సండే కానీ ఎప్పుడైనా హాలిడే ఇచ్చినప్పుడు పొద్దున పూట వెళ్తే భోజనం అక్కడే పెడతారు, గుడి దగ్గరే. మనం ప్రశాంతంగా వెళ్ళి ఒక దైవ దర్శనం ప్రశాంతంగా ఉండిద్ది. జనాలు ఫ్లోటింగ్ ఎక్కినప్పుడు ఇబ్బంది కాస్త, అయితే ఎవరు సలహా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని నీళ్ళల్లో లోనకి వెళ్ళకూడదు. దర్శనం చేసుకొని మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి.